In this video, we will discuss about the Lok Sabha. In part 1 of our Indian Parliament, we have discussed about the Rajya Sabha and President. In this video, we will discuss about the Lok Sabha. మనం పార్ట్ 1లో రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ గురించి చూసాం. సో వీడియోలో లోక్సభ గురించి చూద్దాం. లోక్సభ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్, ద లోవర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ ఆర్ ది పాపులర్ ఛాంబర్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. మనం లోక్సభని హౌస్ ఆఫ్ ది పీపుల్గా, లోవర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్గా, అలాగే పాపులర్ ఛాంబర్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్గా కూడా పిలుస్తాం. స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ prior to 2020 was 552. The strength of the Lok Sabha before 2020 was 552. Year 2020 కన్నా ముందు strength of the Lok Sabha వచ్చేసి 552 ఉండే. From these 552 members, 530 members are elected by the states, 20 elected by the union territories, 2 members nominated by the president from the Anglo-Indian community. ఈ 552 మెంబర్స్లో నుంచి 530 మెంబర్స్ వాళ్ళని స్టేట్స్ ద్వారా ఎలెక్ట్ చేసుకునే వాళ్ళు, 20 మెంబర్స్ని యూనియన్ టెరిటరీస్లో నుంచి ఎలెక్ట్ చేసుకునే వాళ్ళు. 20 ఎలెక్టెడ్ బై ది యూనియన్ టెరిటరీస్, 530 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది స్టేట్స్. మిగతా 2 మెంబర్స్ని ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ద్వారా ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేస్తారనమాట. అంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు వీళ్ళని లోక్సభకి. 2 మెంబర్స్ నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఫ్రమ్ ది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి 2 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు లోక్సభకి. ఇయర్ 2020 కాన్స్టిట్యూషన్ వాస్ అమెండెడ్. 2020లో కాన్స్టిట్యూషన్ అమెండ్ అయిందనమాట. అంటే కాన్స్టిట్యూషన్లో చేంజెస్ తీసుకొచ్చారు. సో 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారనమాట 2020లో. సో ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి అయితే ఏవైతే 2 సీట్స్ ఉన్నాయో ప్రెసిడెంట్ ద్వారా నామినేట్ అవుతారు కదా, సో ఆ 2 సీట్స్ని రిమూవ్ చేశారనమాట ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి. నౌ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ పోస్ట్ 2020 వాజ్ 550. అంటే ఇప్పుడు ప్రజెంట్ 2020 తర్వాత ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ వాజ్ 550 అన్నమాట. సో ఇందులో నుంచి 530 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ది స్టేట్స్, 20 ఎలెక్టెడ్ బై ది యూనియన్ టెరిటరీస్. 530 మెంబర్స్ని స్టేట్స్ ద్వారా ఎలెక్ట్ చేసుకుంటారు, 20 మెంబర్స్ని యూనియన్ టెరిటరీస్ ద్వారా ఎలెక్ట్ చేసుకుంటారన్నమాట. సో ఫ్రమ్ దీస్ 530 మెంబర్స్, ఫ్రమ్ దీస్ నౌ వీ హ్యావ్ 524 ఎంపీస్ ఫ్రమ్ 28 స్టేట్స్. సో ఈ 28 స్టేట్స్లో నుంచి మనకి టోటల్ 530 మెంబర్స్ ఉండాలి ఎంపీస్. కాకపోతే మనకి ఇప్పుడు 524 ఎంపీస్ మాత్రమే ఉన్నారన్నమాట. అలాగే 20 మెంబర్స్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ 19 ఎంపీస్ ఫ్రమ్ 3 యూనియన్ టెరిటరీస్. సో మనకి ఓవరాల్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి 8 ఉన్నాయి. కాకపోతే 3 యూనియన్ టెరిటరీస్లోనే మనకి స్టేట్ లెజిస్లేటివ్స్ ఉన్నారన్నమాట. సో అందుకే ఈ 20 మెంబర్స్లో నుంచి మనకి 19 ఎంపీస్ మాత్రమే 3 యూనియన్ టెరిటరీస్లో నుంచి ఉన్నారన్నమాట. సో ఇది వచ్చేసి యాక్చువల్ స్ట్రెంగ్త్ అండ్ యాక్చువల్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ ఇన్ అవర్ ఇండియన్ పార్లమెంట్. బట్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ ఇన్ లోక్సభ వాజ్ 550. సో లోక్సభ స్ట్రెంగ్త్ వచ్చేసి 550, బట్ వీ హ్యావ్ ఓన్లీ 543 ఎంపీస్ యాజ్ ఆఫ్ నౌ టుడే. హౌ దీస్ ఎంపీస్ ఆర్ ఎలెక్టెడ్. సో ఇప్పుడు ఈ ఎంపీస్ని ఎలా ఎలెక్ట్ చేసుకుంటారో దాని గురించి చూద్దాం. సో ఓవరాల్ ఇన్ ఇండియా వీ హ్యావ్ 543 కాన్స్టిట్యుయెన్సీస్. మనకి మొత్తం 543 కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఉన్నాయి ఇండియాలో. సో ఈ ఇండియాలో ఉన్న స్టేట్స్లో నుంచి మనం ఎగ్జాంపుల్ ఒక స్టేట్ని తీసుకుందాం. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణని తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్గా. ఇమాజిన్ దెర్ ఆర్ 1 lakh ఓటర్స్ టు ఎలెక్ట్ అన్ ఎంపీ టు లోక్సభ. సో ఒక 1 lakh ఓటర్స్ ఉన్నారనుకోండి ఒక ఎంపీని ఎలెక్ట్ చేసుకోవడానికి లోక్సభలో. తెలంగాణలో ఒక 1 lakh ఓటర్స్ ఉన్నారు ఒక ఎంపీని లోక్సభలో ఎలెక్ట్ చేయడానికి. సో కానీ 10 క్యాండిడేట్స్ కంటెస్టింగ్ ద ఎలక్షన్. ఒక 10 క్యాండిడేట్స్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఒక 10 క్యాండిడేట్స్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారు, 1 lakh ఓటర్స్ అనేది తెలంగాణలో ఉన్నారన్నమాట. The candidate who gets the highest number of votes will be elected as the representative of this constituency to Lok Sabha. సో ఏ మెంబర్కి అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తాయో, ఏ క్యాండిడేట్కి అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తాయో అతను ఎలెక్ట్ అవుతారనమాట ఒక రిప్రజెంటేటివ్గా ఈ కాన్స్టిట్యూషన్ నుంచి. తెలంగాణ కాన్స్టిట్యూషన్ నుంచి లోక్సభకి ఎలెక్ట్ అవుతారన్నమాట అతను. అలా ఏ క్యాండిడేట్ ఏ గాట్ 20,000 ఓట్స్. ఒక క్యాండిడేట్ ఏ అనే వారికి 20,000 ఓట్స్ వచ్చాయనుకోండి, క్యాండిడేట్ బి గాట్ 19,000 ఓట్స్.
క్యాండిడేట్ బికి 19,000 ఓట్స్ వచ్చాయనుకోండి, క్యాండిడేట్ సి గాట్ 17,000 ఓట్స్. ఒక క్యాండిడేట్ సికి 17,000 ఓట్స్ వచ్చాయనుకోండి, దెన్ క్యాండిడేట్ ఏ విల్ బి ఎలెక్టెడ్. ఎందుకంటే 20,000 ఓట్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేవి అతనికి ఉన్నాయి కాబట్టి అతను లోక్సభకి ఎలెక్ట్ అవుతారన్నమాట. సో ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా క్యాండిడేట్ ఏ విల్ బి ఎలెక్టెడ్ టు ద లోక్సభ. స్పెషల్ పవర్స్ ఆఫ్ లోక్సభ. స్పెషల్ పవర్స్ ఆఫ్ లోక్సభ, ఒక స్పెషల్ పవర్ ఉంటుంది లోక్సభ దగ్గర. మనీ బిల్ ఈజ్ పాస్డ్ ఇన్ లోక్సభ. మనీ బిల్ అనేది లోక్సభలోనే పాస్ అవుతుందన్నమాట. లోక్సభ హ్యాస్ సుపీరియారిటీ ఓవర్ రాజ్యసభ ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ ది మనీ బిల్. సో లోక్సభ దగ్గరనే సుపీరియారిటీ ఉంటుందన్నమాట. రాజ్యసభ కన్నా లోక్సభ దగ్గరనే కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది మనీ బిల్ని బేస్ చేసుకొని. ఒక ప్యాసేజ్ ఆఫ్ మనీ బిల్ని ప్రకారం ఒక మనీ బిల్ని పాస్ చేయడానికి లోక్సభ దగ్గర రాజ్యసభ కన్నా ఎక్కువ సుపీరియారిటీ ఉంటుందన్నమాట. మనీ బిల్, ఎనీ బిల్ విచ్ డీల్స్ విత్ ద మనీ మ్యాటర్స్. ఏ మనీ మ్యాటర్స్కి సంబంధించిన మనీ బిల్ అయినా సరే లోక్సభనే పాస్ అవుతుంది. దెన్ మనీ బిల్ పాస్డ్ ఫ్రమ్ లోక్సభ టు రాజ్యసభ. తర్వాతనే లోక్సభ నుంచి మనీ బిల్ అనేది రాజ్యసభకి పంపిస్తారన్నమాట. దెన్ మనీ బిల్ పాసెస్ ఫ్రమ్ లోక్సభ టు రాజ్యసభ. మనీ బిల్ అనేది లోక్సభ నుంచి రాజ్యసభకి పాస్ అవుతుంది. సో రాజ్యసభ కెనాట్ అమెండ్ ద మనీ బిల్. రాజ్యసభ అనేది అమెండ్ చేయరాదన్నమాట మనీ బిల్ని. కాకపోతే ఇట్ కెన్ మేక్ రికమెండేషన్స్ టు ద మనీ బిల్. అది రికమెండేషన్స్ని ఇవ్వచ్చు అన్నమాట మనీ బిల్కి. దెన్ మనీ బిల్ పాసెస్ ఫ్రమ్ రాజ్యసభ. అప్పుడు రాజ్యసభ నుంచి మనీ బిల్ అనేది పాస్ అవుతుంది. ఇఫ్ దీస్ రికమెండేషన్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు లోక్సభ. ఒకవేళ రాజ్యసభ అనేది ఏవైతే రికమెండేషన్స్ లోక్సభకి ఇచ్చిందో అప్పుడు లోక్సభ రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఈవెన్ దెన్ మనీ బిల్ విల్ బి పాస్డ్. అయినా సరే మనీ బిల్ అనేది పాస్ అవుతుంది. ఇఫ్ రాజ్యసభ డిసైడ్ నాట్ టు యాక్ట్ ఆన్ దిస్ బిల్ 40 days ఎక్స్పైరీ టైం, దెన్ మనీ బిల్ విల్ బి పాస్డ్. ఒక 40 days ఎక్స్పైరీ టైం ఉంటుంది రాజ్యసభ దగ్గర. సో రాజ్యసభ డిసైడ్ కాలేదనుకోండి 40 days దాకా కూడా, అప్పుడు 40 days తర్వాత ఈ బిల్ అనేది పాస్ అయిపోతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి దెన్ మనీ బిల్ పాసెస్ ఫ్రమ్ లోక్సభ టు రాజ్యసభ. ఈ స్పెషల్ పవర్ అనేది లోక్సభ దగ్గర ఉంటుంది. 3 స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ. సో 3 స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ గురించి చూద్దాం. సో ఫస్ట్ పవర్ వచ్చేసి యాజ్ పర్ ది ఆర్టికల్ 67 clause B ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. సో ఆర్టికల్ 67 clause B ప్రకారం ఒక వైస్ ప్రెసిడెంట్ని అతని ఆఫీస్ నుంచి రిమూవ్ చేసే పవర్ రాజ్యసభ దగ్గర ఉంటుందన్నమాట. సో దానికి వీ నీడ్ ఏ రిజల్యూషన్ టు బి పాస్డ్ ఇన్ రాజ్యసభ బై ఎఫెక్టివ్ మెజారిటీ. ఒక ఎఫెక్టివ్ మెజారిటీని బేస్ చేసుకొని ఒక రిజల్యూషన్ అనేది రాజ్యసభలో పాస్ చేయాలన్నమాట ఒక వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి దిస్ రిజల్యూషన్ షుడ్ బి అప్రూవ్డ్ బై లోక్సభ బై సింపుల్ మెజారిటీ. లోక్సభలో మాత్రం ఒక సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది అన్నమాట. బట్ ఎ రిజల్యూషన్ కాలింగ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ బి ఇనిషియేటెడ్ ఓన్లీ ఇన్ రాజ్యసభ. కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి రిజల్యూషన్ అనేది రాజ్యసభలోనే ఇనిషియేట్ అవుతుందన్నమాట. సెకండ్ స్పెషల్ పవర్ యాజ్ పర్ ఆర్టికల్ 249 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 249 ప్రకారం క్యాన్ ది ఇండియన్ పార్లమెంట్ మేక్ ఏ లా ఆన్ ఎనీ ఐటమ్ మెన్షన్ ఇన్ ద స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఏవైతే ఐటమ్స్ మెన్షన్ అయి ఉన్నాయో వాటిపైన ఇండియన్ పార్లమెంట్ ఏదైనా లా తయారు చేయొచ్చా లేదా అన్న దాని గురించి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఎస్, ఇఫ్ రాజ్యసభ పాసెస్ ఏ రిజల్యూషన్ బై స్పెషల్ మెజారిటీ. ఒక స్పెషల్ మెజారిటీని బేస్ చేసుకొని రాజ్యసభ ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది అనుకోండి, అప్పుడు ఒక లాని తయారు చేయొచ్చు అనమాట. ఇఫ్ రాజ్యసభ పాసెస్ ఏ రిజల్యూషన్ బై 2/3 ఆఫ్ ది మెంబర్స్. ఒక 2/3 ఆఫ్ ది మెంబర్స్, రాజ్యసభలో ఉన్న 2/3 ఆఫ్ ది మెంబర్స్ రిజల్యూషన్ని పాస్ చేశారనుకోండి present and voting, then it becomes expedient on part of the parliament to make a law on any item mentioned in the state list in national interest. అంటే నేషనల్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని స్టేట్ లిస్ట్లో ఏవైనా లా చేంజెస్ ఏవైనా లా తయారు చేయాలనుకోండి, అప్పుడు 2/3 ఆఫ్ ది రాజ్యసభ రిజల్యూషన్ అనేది పాస్ చేయాలన్నమాట. 2/3 ఆఫ్ ది మెంబర్స్ ఓట్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు మనం రాజ్యసభలో రిజల్యూషన్ అనేది స్పెషల్ మెజారిటీని పాస్ చేయొచ్చు అనమాట. సో ఈ పవర్ అనేది రాజ్యసభ దగ్గర ఉంటుంది. థర్డ్ స్పెషల్ పవర్ ఆఫ్ ది రాజ్యసభ యాజ్ పర్ ఆర్టికల్ 312 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 312 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం వీ హ్యావ్ 3 ఆల్ ఇండియా సర్వీసెస్: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 ఆల్ ఇండియా సర్వీసెస్ మన ఇండియాలో ఉన్నాయి యాజ్ పర్ ఆర్టికల్ 312. హౌ కెన్ పార్లమెంట్ క్రియేట్ ఏ న్యూ ఆల్ ఇండియా సర్వీస్? సో ఒక న్యూ ఆల్ ఇండియా సర్వీస్ని తీసుకురావడానికి ఈ ఆర్టికల్ యూజ్ అవుతుందన్నమాట. సో
ఇఫ్ రాజ్యసభ పాసెస్ ఏ రిజల్యూషన్ అండర్ ఆర్టికల్ 312, రాజ్యసభ ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది అనుకోండి ఆర్టికల్ 312ని బేస్ చేసుకొని ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, 2/3 ఆఫ్ ది మెంబర్స్ ఓట్ ఇవ్వాలన్నమాట. ఓన్లీ దెన్ పార్లమెంట్ కెన్ క్రియేట్ ఏ న్యూ ఆల్ ఇండియా సర్వీస్, అప్పుడే పార్లమెంట్ న్యూ ఆల్ ఇండియా సర్వీస్ని క్రియేట్ చేయగలదు అనమాట. బై ది ప్రొసీజర్ ఇండియా ఫారెస్ట్ సర్వీస్ వాస్ క్రియేటెడ్ ఇన్ 1966. ఈ ప్రొసీజర్ ప్రకారమే మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది 1966లో వచ్చింది. దానికన్నా ముందు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేవి ఉండే. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని వచ్చిందనమాట 1966లో. నౌ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ. మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ స్పీకర్ ఆఫ్ ది లోక్సభని ఎలెక్ట్ చేస్తారన్నమాట. ఇఫ్ ఈజ్ యాబ్సెంట్ దెన్ డిప్యూటీ స్పీకర్ ఈజ్ ప్రిసైడెడ్. ఒకవేళ స్పీకర్ యాబ్సెంట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు డిప్యూటీ స్పీకర్ స్పీకర్గా ఉంటాడు లోక్సభలో. ఈ డిప్యూటీ స్పీకర్ని కూడా డిప్యూటీ స్పీకర్ ఆల్సో ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ. మెంబర్స్ ఆఫ్ ది లోక్సభనే ఈ డిప్యూటీ స్పీకర్ని కూడా ఎలెక్ట్ చేసుకుంటారనమాట. ఇఫ్ బోత్ ఆర్ యాబ్సెంట్, ఒకవేళ ఇద్దరు కూడా యాబ్సెంట్ అయ్యారనుకోండి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, దెన్ ప్యానల్ ఆఫ్ 10 చైర్పర్సన్స్ నామినేటెడ్ బై ద స్పీకర్, వన్ ఆఫ్ దెమ్ విల్ బి స్పీకర్. ఒక 10 చైర్పర్సన్స్ని నామినేట్ చేస్తారన్నమాట స్పీకర్. ఒకవేళ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు యాబ్సెంట్ అయితే ఆ 10 చైర్పర్సన్స్లో నుంచి ఎవరన్నా ఒకరు స్పీకర్గా ఉంటారన్నమాట లోక్సభలో. నౌ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఉంటాడన్నమాట రాజ్యసభలో. సో బట్ ఈజ్ నాట్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ, కానీ అతను మెంబర్ ఆఫ్ రాజ్యసభ కాదు, ఓన్లీ చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ అండ్ ఆల్సో ఈజ్ ఎక్స్ ఒఫిషియో చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ. అతను ఎక్స్ ఒఫిషియో కూడా చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభలో. ఇఫ్ హీ ఈజ్ యాబ్సెంట్ ద డిప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ విల్ బి ద చైర్పర్సన్. ఒకవేళ అతను యాబ్సెంట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు డిప్యూటీ చైర్పర్సన్గా ఉంటాడు రాజ్యసభలో. ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ, అతన్ని మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ ఎలెక్ట్ చేస్తారు. ఇఫ్ బోత్ ఆర్ యాబ్సెంట్, చైర్పర్సన్ అండ్ డిప్యూటీ చైర్పర్సన్ ఇద్దరు కూడా యాబ్సెంట్ అయ్యారనుకోండి, అప్పుడు ప్యానల్ ఆఫ్ 6 చైర్పర్సన్స్ నామినేటెడ్ బై ది చైర్పర్సన్ ఆఫ్ దెమ్ విల్ బి చైర్పర్సన్. సో వన్ ఆఫ్ దెమ్ విల్ బి చైర్పర్సన్. ఒకవేళ చైర్పర్సన్ అండ్ డిప్యూటీ చైర్పర్సన్ ఇద్దరు కూడా రాజ్యసభలో యాబ్సెంట్ అయ్యారనుకోండి, అప్పుడు ప్యానల్ ఆఫ్ 6 చైర్పర్సన్స్ ఉంటారన్నమాట. సో వాళ్ళ నుంచి ఎవరన్నా ఒకరు చైర్పర్సన్గా ఉంటారు. వీడియో కనుక అర్థమైతే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.